ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? నా రూమ్ లో ఏసీ ఆఫ్ చేయకుండా వచ్చేసాను. ఇప్పుడే ఆఫ్ చేసి వస్తాను. పార్వతి, ఒకసారి రా, పోపు మాడిపోతుంది. ఆ ముత్యవక్క. గుర్తుపట్టడం ఎలా? ఏ పని చెప్పినా చిటికలో చేసి పెడతావు పార్వతి. మీ అత్తమామల అదృష్టవంతులనుకో. పార్వతి, అత్తారిల్లు అనగానే సిగ్గుపడే ఆడపిల్లని చూశాను. నువ్వెందుకు డల్గా ఉన్నా? ఆంటీ, ఇలా ఎందుకు చేస్తారు? శుభ్రమైన మట్టిని తెచ్చి వినాయకుణ్ణి తయారు చేసే చోటు కూడా పసుపు నీళ్లతో అలకాలి. అది ఆచారం. పార్వతి, ఆ కుంకుమ బొట్లు కూడా పెట్టు. అట్టగే అమ్మగారు. ఇటివ్వు పార్వతి, నేను కూడా కుంకుమ పెడతాను. ఈ పని పార్వతిని చేయని నీలాంబరి. ఎందుకక్కా ఇలాంటి పనులు కేవలం పని మనుషులే చేయాలా? నీకలా అర్థమైందా? పార్వతి పని మనిషి, కాని అంతకన్నా ముందు మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఇంటి కోసం, మన కోసం చాలా త్యాగం చేసింది. ప్రాణాలు లెక్క చేయకుండా మేలు చేయాలని తెగించే పార్వతి ఎప్పటికీ మన మనిషి. కరెక్ట్గా చెప్పింది అఖిల. అందుకే నీలాంబరిని ఈ పని చేయనివ్వలేదు. పసుపు నీళ్లతో అలికి చక్కగా కుంకుమ పెట్టావమ్మా. మట్టి వినాయకుడిని తయారు చేయాలని చెప్పి దేవేందర్ని పిలుచుకురా. బ్రో పైన రూమ్ లో ఉన్నాడు, వెళ్ళు. అట్టకి సన్బాబు గారు.
పెద్దబాబు గారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు పెద్దబాబు గారు. దేనికోసం పార్వతి? అట్టా అంటారేటి పెద్దబాబు గారు, మట్టి గణపయ్యను మీ చేతి తయారు చేయించాలని అన్నారు కదా. నేను వచ్చి చేసే వినాయకుడి కోసం ఎదురు చూడట్లేదు పార్వతి. నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నా వెంట 7 అడుగులు వేయాల్సిన అమ్మాయి 7 అడుగుల దూరంలో కూడా లేదని వాళ్ళకి తెలీదు పాపం. పెద్దబాబు గారు, మీ సొక్కాకు గుండె లేదు, మర్చిపోయి అట్టాగే వేసుకున్నారనుకుంటా. షర్ట్ వేసుకునేటప్పుడు బటన్ లేదని చూశాను. ఇది తీసేసి ఇంకొకటి వేసుకోవచ్చు, కానీ మనిషినే కాదు, నా వంటి మీద ఉండే షర్ట్ అయినా అప్పటికప్పుడు మార్చడం నాకు ఇష్టం లేదు. అంత శక్తి కూడా నాకు లేదు. మీ మాటలు కొన్ని నాకు అర్థం కావు పెద్దబాబు గారు, కానీ మీరిట్టాగే పోతే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఉండండి, 2 నిమిషాల గుండె తీసుకొస్తాను. పర్లేదు పార్వతి, ఇట్స్ ఓకే. పండగ పూట గుండె లేని చొక్క వేసుకోకూడదు, మీరుండండి. అమ్మగారు కేకేసేలోపు కుట్టెత్తాను. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పై నేస్తం, కలకాలం 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 బ్రతికేస్తా. క్షమించండి పెద్దబాబు గారు. ఈ విషయంలో నేను నిన్ను క్షమిస్తాను, కానీ ప్రేమ విషయంలో నిన్ను ఎవరు క్షమించరేమో పార్వతి. ఈ ఇంటికి రాబోయే పెద్ద కొడల గురించి ఎంత ఆడంబరమైన నగలు చేయించిందో చూసావా పెద్దబాబు? పార్వతి,